ఈ కడవరి దినాల్లో అసత్యం లేదంటారా? సత్యమే ఉందంటారా? ఇప్పుడు అసత్యవంతులు లేరంటారా? గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు లేరంటారా? ఉన్నారండి. మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతున్నది. ఏది? వాళ్ళు చేసే తప్పులు చెప్పటం వల్ల కాదు, తప్పులు చెయ్యటం వల్ల, వాక్యానికి భిన్నంగా బతకటం వల్ల. ఈ వారంలో ఈటీవీలో జబర్దస్త్ అని ఒక ప్రోగ్రాం వస్తుంది. ఆ జబర్దస్త్ ప్రోగ్రాంలో కొంతమంది మన క్రైస్తవ్యంలో ఉన్న నకిలీ సేవకులు వేసే వేషాలు వాళ్ళు వేసి చూపించారు. స్క్రీన్ మీద మీరు ఆ ఫొటోస్ చూడండి. వీడియో కుదరదులేండి, ఆ జబర్దస్త్ వీడియో మనకెందుకు, కానీ ఆ స్క్రీన్ మీద ఆ ఫోటోలు చూడండి, మీకు అర్థమైపోద్ది. చూసారా? కింద తోసేస్తున్నాడు ఒక ఆయన, నిలబడి కిందకు తోసేయటం, టచ్ 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 అంటమే, టచ్ అనగానే పడిపోవటం, ఇవన్నీ జబర్దస్త్ షోలో చూపించారు. టచ్ బాధకుడిని. అలాగే టీవీ మీద చెయ్యటండి, ఫ్లాగ్లో వేయలెట్టండి అంటాడు అతడు. అలా అవన్నీ చేసి చూపించారు వీళ్ళు. మీరు టీవీల మీద చెయ్యటండి. ఎక్కడున్నారమ్మా? వరంగల్. వరంగల్. నేను ఎక్కడున్నాను? విజయవాడ. ఓ నువ్వెక్కడున్నావు? హైదరాబాద్. నువ్వు ఎక్కడి నుంచి అమ్మా? విజయవాడ. ఓ ఏంటి ప్రాబ్లం ఏంటి? చెప్పండి చెప్పండి చెప్పండి. ఆవిడ ఎవరు? నీకు ప్రాబ్లం ఏంటి? నాకు చెవులు పని చేయట్లేదండి. ఓ అంతేనా? అంతేనా? చాలా ఈజీ, నేను చేసేస్తాను కదా. ఆ వెనకనే ఎవరు? పంజాబీ డ్రెస్. ముందుకు రామ్మా, నువ్వు ముందుకు రా. పంజాబీ డ్రెస్ బ్లాక్ కలర్. ముందుకు రా. నువ్వు వచ్చి ఆ అమ్మాయి ఆవిడ రెండు చెవుల్లో 2 వేళ్ళు తోపాయి, లోపల పెట్టాయి. పెట్టేసిన తర్వాత చూసుకో అమ్మా, ఇప్పుడు ఎలాగుందమ్మా? బాగుందా? యేసునామానికి మహిమ కలుగును కాక. టీవీలోనే, అంతా టీవీలోనే. మధ్యలో కరెంటు పోతే ఏం చేస్తావు మరి? అంతే కదండి. ఇప్పుడు అభిషేకం హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తుంది, హైదరాబాద్ నుంచి వరంగల్కి వస్తుంది, హైదరాబాద్ నుంచి దుబాయ్కి వెళ్తుంది. మధ్యలో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి నెట్ ఆగిపోయింది అనుకోండి, అభిషేకం మధ్యలో ఆగిపోద్దా? నాకు చాలాసార్లు వచ్చింది డౌటు. మరి అంతే కదండి, లైవ్లో జరుగుతున్న స్వస్థత అండి అది. బొమ్మ కనబడడం మానేసింది అనుకోండి, సగం చెవు వచ్చి సగం రాకుండా ఉండిపోద్దేమో కొంప తీసి. ఇవన్నీ జబర్దస్తులో చూపించాడు. జబర్దస్తులో చూపించేసరికి మన ఊళ్ళకి, మన మహానుభావులు కోపం వచ్చేసిందట. మన పవిత్ర క్రైస్తవులు ఉన్నారు కదా మన వాళ్ళు, వాళ్ళకి కోపం వచ్చేసి, మమ్మల్ని అంటవేంటి? నేను గొడ్లు పూ తిరుగుతాను కానీ నువ్వు ఫోటో తీయకూడదు అన్నట్టుంది. నేను రోడ్డు మీద తిరుగుతాను దిగంబరుడుగా, నువ్వు మాత్రం ఫోటోలు తీయకూడదు. నువ్వు తీయడమేంటి? నువ్వు చూపించడం ఏంటి? చూపించరండి. బరి తెగించిపోయి ప్రజలను పాడగొట్టడం, టీవీ మీద చెయ్యటండి, ఫ్లాగ్లు వేయలెట్టండి, లోపలికి వెళ్ళి జనరేటర్ని పట్టుకోండి, ట్రాన్స్ఫార్మర్కి ఉయ్యాలు వేసుకుని పోగండి. చూపించరండి. టీవీలో చూపిస్తారు కదా. నువ్వు తప్పు చేసావు కాబట్టి వాడు ఆడుకుంటున్నాడు. జబర్దస్త్ ప్రోగ్రాంలో చూడు, నువ్వు తప్పు చేసావు కాబట్టి ఆడుకుంటున్నాడు. నువ్వే నీతిగా వాక్యాన్ని ప్రకటిస్తే వాడు ఆడుకోగలడా? నువ్వే నీతిగా వాక్యాన్ని ప్రకటిస్తే మండుతున్న జ్వాలలా, మండుతూ ప్రకాశించే దీపంలా నువ్వు ఉంటే నిన్నేమైనా అసలు వాడు కామెంట్ చేయగలడా? వాడు నీ గురించి చూపించగలడా? నువ్వు కమెడియన్ అయిపోయావు కాబట్టి వాడు చూపిస్తున్నాడు. వరుసగా నలుగురిని నిలబెట్టి సూట్ తీసుకుని ఒక కొట్టు కొట్టేశారనుకోండి, ఆ నలుగురు పడిపోతారు. టచ్ అంటాడు. ఏంటండి ఈ టచ్లు? అసత్యం కాదా? అసత్యమే. పైపెచ్చు వీళ్ళు ఏమంటారు తెలుసా? మా దగ్గర చాలా అద్భుతాలు ఉన్నాయి. సత్యం అంటే వాక్యం కాదు, వరాలు. సత్యం అంటే వాక్యం కాదు, జిమ్మిక్కులు. సత్యం అంటే వాక్యం కాదు, అన్ని చీపు ట్రిక్కులు. ఇవి చేసేవాళ్ళే ఈరోజు పబ్లిసిటీ. అంత గొప్ప సేవకులు. ఇవి చేసే వాళ్ళ దగ్గరికే ఎక్కువ మంది జనాలు. వాక్యం చెబుతామయ్యా మిమ్మల్ని కూర్చోబెట్టంటే మనం రామండి. ఇలాంటివి చేస్తామంటే మనం చాలామంది వెళ్ళిపోతాం తండోపతండాలుగా. దానికి కారణం మీలో ఉన్న అజ్ఞానం.